హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఇది ఇది మదగజాల పోటీ. ఇది ఐపీఎల్లో ది మోస్ట్ అచీవింగ్ టీమ్స్ మధ్య మ్యాచ్. ఇద్దరికిద్దరు కూడా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచారు. బట్ థింగ్స్ ఆర్ నాట్ ది సేమ్. అటువైపు కొంతమంది లెజెండ్స్, ఇటువైపు కొంతమంది లెజెండ్స్ రిటైర్ అయిపోయారు, సారథులు మారిపోయారు. కానీ ఈ పోరు ఒక ఇంపార్టెన్స్ కానివ్వండి, ఈ పోరుకి సంబంధించిన ప్రాధాన్యత కానివ్వండి అలాగే ఉంది. ఏం జరగబోతోంది వాంఖేడేలో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంఐ వర్సెస్ సిఎస్కే అట్ వాంఖేడే. అసలు రచ్చ రచ్చ రైవలరీ వీళ్ళిద్దరి మధ్య. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్ 4+ ఉన్నారు. సిఎస్కే ఎవరికైనా అగేన్స్ట్ గా హెడ్ టు హెడ్ లో వెనకబడి ఉన్నారు అంటే దట్ ఈస్ ముంబై ఇండియన్స్. బట్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి మధ్య రైవలరీ వెంట్ టు ఎలిమినేటర్ ఫైనల్స్ దాకా కూడా వెళ్ళింది. ఫైనల్స్ లో 3 సార్లు ఎంఐ సిఎస్కేని ఓడించింది. అండ్ అట్ ద సేమ్ టైం సిఎస్కే గురించి మనం మాట్లాడుకుంటే కనుక 2 ఎలిమినేటర్లు, ఒక ఫైనల్ ముంబైని ఓడించింది. సో వీళ్ళిద్దరికీ ఆ ఇంటెన్స్ బ్యాటిల్ అనేది అలాగే కనిపిస్తూ వచ్చింది. అండ్ ఆ ఇంటెన్స్ బ్యాటిల్ ఇప్పుడు ఇంకొక లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి థింగ్స్ విల్ నాట్ బి ద సేమ్. సో ఖచ్చితంగా ఈ ఏడాది వీళ్ళు ఒక బ్లాక్ బస్టర్ క్లాష్ని, అలాంటి ఒక బ్లాక్ బస్టర్ గానీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇరు జట్ల వైపు నుంచి కూడా. వాంకడే పిచ్కి వచ్చేస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్యా వికెటే, పాటా వికెటే, మారో ఠోకో. అద్భుతమైన బ్యాటింగ్ వికెట్ ఉంది అంటే కనుక బ్యాటింగ్ పరంగా అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నది ఎవరు అనే కంపారిజన్ వేసుకుంటే ఇట్ ఇస్ ముంబై ఇండియన్స్. అది కారణం కూడా చెప్తా. వాళ్ళ దగ్గర టాప్ 5 అందరికందరు ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు. అండ్ ఆ తర్వాత టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నబీ, వీళ్ళ ముగ్గురు కూడా బాగా తగిలించగలరు. దే కెన్ కమ్ ఎట్ 6, 7, 8. సో నంబర్ 8 దాకా కూడా బాగా తగిలించే బ్యాటింగ్ అనేది ఒకటి ఉంది. అండ్ అందులో మీరు హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడో తెలియదు, కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్నా. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయొచ్చు, టిమ్ డేవిడ్ బౌలింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి, షెపర్డ్ ఎలాగో బౌలింగ్ వేస్తాడు, నబీ ఎలాగో బౌలింగ్ వేస్తాడు. సో 4 బౌలర్లు అక్కడ వచ్చేసారు. ఒక కీపర్ కూడా ఉన్నాడు, తిలక్ వర్మ రూపంలో ఇంకొక అద్భుతమైన లెఫ్ట్ హ్యాండర్ కూడా ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ బ్యాటింగ్ యూనిట్ అనేది ఉంది. సిఎస్కే విషయానికి వచ్చేస్తే కనుక దే నీడ్ రచిన్ రవీంద్ర టు ఫైర్. ఈ సర్ఫేస్ మీద ఓపెనర్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ అనేది ఇవ్వాలి. మీరు చూడండి, ఈ సర్ఫేస్ మీద మ్యాచ్ల్లో ఓపెనర్స్ హ్యావ్ గివెన్ గుడ్ స్టార్ట్స్ ఇవ్వకపోతే కనుక మ్యాచ్ ఓడిపోయారు. 2 వైపుల నుంచి కూడా మంచి స్టార్ట్లు అనేవి వచ్చాయి. ఆ కంటిన్యూస్ గా ఆ ఎఫర్ట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే కనిపిస్తూ ఉంటుంది. కాస్త టర్న్ అనేది ఉన్నా కూడా మోర్ ఆఫెన్ దెన్ నాట్ బ్యాట్ మీదకి బాల్ చాలా ఈజీగా వస్తుంది, మంచి బౌన్స్ తో వస్తుంది కాబట్టి కొట్టే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి. స్లో అవుతుందా పిచ్, నో ఛాన్స్. డ్యూ పడుతుందా, ఫుల్ ఛాన్స్. సో సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ దేర్ ఇస్ ఒక అడ్వాంటేజ్ అనేది కనిపిస్తుంది విత్ రెస్పెక్ట్ టు డ్యూ. ఇంకోటి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ముంబై ఈజ్ అ ఫాస్ట్ బౌలింగ్ డామినేటెడ్ సైడ్. బుమ్రా పీక్ లెవెల్ ఫామ్ లో ఉన్నాడు. ఆ తర్వాత అలాగే ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు. సరే, మనం ఇందాక రొమారియో షెపర్డ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది. హార్దిక్ బౌలింగ్ వేస్తే బాగుంటుంది, బట్ ఈజ్ నాట్ బౌలింగ్ దట్ మచ్. అది చూసుకోవాలి, ఎందుకు బౌలింగ్ వేయట్లేదు అతను, ఏంటి పరిస్థితి అని చెప్పి. సో వాళ్ళ దగ్గర బౌలింగ్ యూనిట్ కూర్చే ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో మంచి బౌలింగ్ అటాక్, ఫాస్ట్ బౌలింగ్ అటాక్, ఈ వికెట్ కి సరిపోయే అటాక్ ఉంది. సిఎస్కే ఫస్ట్ 3 మ్యాచ్ల్లో స్పిన్ పెద్దగా వేయలేదు, కానీ లాస్ట్ మ్యాచ్ల్లో మాత్రం స్పిన్ బాగా వేశారు. లాస్ట్ 2 మ్యాచ్ల్లో అండ్ స్పిన్ డామినేటెడ్ అటాక్ గానీ మళ్ళీ తయారవుతాం. బట్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఏం తక్కువగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో కూడా చెప్తా. తుషార్ దేశపాండే తర్వాత శార్దుల్ ఠాకూర్ ఇక్కడే ఆడతారు. వాళ్ళకి వికెట్ చాలా బాగా తెలుసు, వాళ్ళకి వికెట్లో బౌన్స్ తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడారు. దే విల్ వాంట్ టు డూ మచ్ బెటర్ హియర్ ఈ వికెట్ మీద. వాళ్ళిద్దరు రంజీ ట్రాఫీలో కూడా మన ఆధార కొట్టారు. సో వాళ్ళిద్దరు టీంలో ఉండే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. దీపక్ చార్ ఇంజరీ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఉంటే బాగానే ఉంటుంది, స్వింగ్ అనేది ఉంటుంది. రోహిత్ శర్మకి అగేన్స్ మంచి సెటప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ అతను వచ్చాడంటే ఎవరిని తీస్తారనేది కూడా చూసుకోవాలి. వీళ్ళు తీక్షణ బి బెటర్, డౌటే. ఎందుకంటే ఇక్కడ డెత్ బౌలింగ్ లో మాత్రం సిఎస్కే కాస్త సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే అన్లెస్ పతిరానా కమ్స్ ఇన్, ఫిజ్ మీద ఒక్కడి మీదే ఆ ఒక ఇబ్బంది అనేది కనిపిస్తుంటుంది. ఫిజ్ నీడ్స్ టు పర్ఫామ్ అండ్ పతిరానా ఉంటే బెటర్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కాస్త రన్ అనేవి వెళ్ళాయి, ఆ డెత్ ఓవర్స్ పరుగులు వెళ్తాయి. సో ఆ పరుగులు ఆపాలి. వీళ్ళ దగ్గర భారీ హిట్టర్లు ఉన్నారు డెత్ ఓవర్స్, డేవిడ్ షెపర్డ్ రూపంలో. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్కి పని చెప్పాడంటే డెత్ బౌలర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఏ విధాలుగా చూసుకున్నా కూడా ముంబై లుక్స్ అ బెటర్ స్క్వాడ్ ఇన్ దీస్ కండిషన్స్. కానీ అది సిఎస్కే, అది గుర్తుపెట్టుకోవాలి. సిఎస్కే ఉన్న స్క్వాడ్ చూసుకుంటే కనుక అవతల టీం బెటర్ గా కనిపించినా సిఎస్కే ఎవరినైనా కూడా పట్టేయగలదు. ఎట్లా పడుతుంది, ఏం చేస్తుంది అంటే కనుక వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటంటే గేమ్ ని బ్రేక్ డౌన్ చేసి బ్యాటిల్ గా పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ రోహిత్ శర్మ వచ్చాడు,
అతను ఒక రకమైన ప్రణాళికతో బౌలింగ్ చేస్తారు. ఇషాన్ కిషన్ వచ్చాడు, అతనికి ఒక రకమైన ప్రణాళికతో బౌలింగ్ చేస్తారు. సో ఇండివిజువల్ ప్లాన్స్ అనేవి చాలా చాకచక్యంగా వేసుకునే టీం ఈస్ సిఎస్కే. సో ఇండివిజువల్ ప్లాన్స్ అనేవి అర్థం కూడా కావు. కొన్నిసార్లు బిజార్ ఫీల్డ్ సెట్లు పెడతారు, షార్ట్ థర్డ్ మ్యాన్ పెట్టి స్కూప్ ఆడిస్తారు, క్యాచ్ అవుట్ అయిపోతాడు. స్ట్రైట్ గా ఫీల్డర్ పెట్టి కావాలంటే కొట్టు అంటారు, క్యాచ్ అవుట్ అయిపోతారు. ఇలాంటి టాక్టిక్స్ సిఎస్కే దగ్గర ఉంటాయి. బలం ఉండడం ఒకవైపు, బలాన్ని వాడుకునే బుద్ధి ఉండడం ఒకవైపు. సో ఇక్కడ ఇది ఒక మంచి క్లాష్గా ఉండబోతుంది. అండ్ సిఎస్కే బలాలు కూడా చెప్తా. సిఎస్కే బలాలు ఏంటి అంటే కనుక రుతురాజ్ గైక్వాడ్ మొన్ననే ఫినిష్ చేశాడు మ్యాచ్ని. సో అతను ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉన్నాడు. ఈ వికెట్ ఎంజాయ్ చేస్తాడు అతను, ఈ వికెట్ ఎంజాయ్ చేస్తాడు, ఎక్స్ట్రా పేస్ ఎంజాయ్ చేస్తాడు బ్యాట్ మీద. ఐఎమ్ షూర్ హిల్ కమ్ గుడ్ టుడే. రచిన్ రవీంద్ర విషయానికి వచ్చేస్తే కనుక అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పేస్ కాస్త ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో రచిన్ రవీంద్ర అతను ఆఫ్ సైడ్ గేమ్ని కనుక బెటర్ చేసుకుంటే అతను కూడా బాగా ఆడగలడు, ఎందుకంటే అతనికి పేస్తో ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే రహానే విల్ ప్లే. రహానే అండ్ అలాగే మిచ్చల్ కూడా ఆడతాడు. మిచ్చల్ మనం ఆల్మోస్ట్ వరల్డ్ కప్ సెమీఫైనల్ ఏం చేశాడు చూసాం. సో మిచ్చల్ ఆడతాడు, మిచ్చల్ ఆడాలి కూడా. ఈ వికెట్ మీద మిచ్చల్స్ ఇంపార్టెన్స్ అనేది ఏంటో తెలుస్తుంది సిఎస్కేకి సంబంధించి. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే భయంకరమైన హిట్రా, బాధవతల పడేస్తాడా, కొట్టేస్తాడా, సూర్య లెవెల్లో ఆడేస్తాడా, ఇటువంటి కంపారిజన్స్ వద్దు. ఈ వికెట్కి సిఎస్కే కావాల్సిన రెస్పాన్స్ అది ఇచ్చేస్తాడు. అలాగే శివం దూబేకి ఇక్కడ ఇరుక్కునే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే కనుక స్పిన్ అతని వైపు వేయించారు. గోపాల్ ఉన్నాడు, వేయించే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే రైట్ హ్యాండర్స్ ఉన్నారు, రుతురాజ్ ఉన్నాడు, రహానే ఉన్నాడు, స్పిన్ తిరుగుతాడు. డారెన్ మిచెల్ వైపు స్పిన్ వేసి కాస్త ఇబ్బంది అనేది పెట్టచ్చు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, కాదనట్లేదు. బట్ స్టిల్ దూబే వచ్చినప్పుడు నబీ కానీ శ్రేయస్ గోపాల్ కానీ వేయకుండా ఉండడం మొత్తం మనం ఆలోచిస్తారు. అండ్ దూబేకి షార్ట్ బాల్ మళ్ళీ వేస్తారు, కూర్చొని తీసుకొస్తారు, కాస్త ఎరకాటంలో పెట్టే పని చేస్తారు, బుమ్రాని తీసుకొస్తారు, టో క్రషింగ్ ఆర్కర్ చేసే ప్లాన్ అక్కడ హార్దిక్ పాండ్యా అండ్ ముంబై ఇండియన్స్ కూడా ఉంటుంది. సో ఇటువంటి బ్యాటిల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఒకసారి బ్యాటిల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే కనుక ఎస్, శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, దీపక్ చార్లీ అంటే శార్దుల్ వర్సెస్ రోహిత్ శర్మ మంచి బ్యాటిల్, తుషార్ దేశపాండే వర్సెస్ ఇషాన్ కిషన్ చాలా మంచి బ్యాటిల్, ముస్తాఫిజూర్ వచ్చాడు, ముస్తాఫిజూర్ టిమ్ డేవిడ్ కానీ లేదంటే రొమారియో షెపర్డ్ కానీ మంచి బ్యాటిల్ ఉంటుంది. తీక్షణ ఆడతాడు అనేది డౌట్. తీక్షణ ఇంకా పత్తిరాణ లేడు అంటే కనుక తీక్షణ ఆడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో తీక్షణ ప్లేస్, తీక్షణ వర్సెస్ అందరికీ అగేన్స్ట్ గా బ్యాటిల్ ఉంటుంది. మైట్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే కూడా అగేన్స్ రోహిత్ గారి, తిలక్ గారి, ఇటువంటి బ్యాటిల్స్ అనేవి కనిపిస్తాయి. లేదంటే కనుక పత్తిరాణ వర్సెస్ ముంబై డెత్ అనే బ్యాటిల్ బాగుంటుంది. ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ చూస్తే కనుక అద్భుతమైన బ్యాటిల్స్ కనిపిస్తాయి. కుడ్జే వర్సెస్ బుమ్రా చాలా మంచి బ్యాటిల్ ఇక్కడ వేస్తాడు. బుమ్రా అంట, కుడ్జే వర్సెస్ దూబే చాలా మంచి బ్యాటిల్. ఆ తర్వాత బుమ్రా వర్సెస్ రుతురాజ్ కూడా ఒక ఓవర్ అయితే ఖచ్చితంగా వేస్తాడు. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు. మధ్వాల్ మిడిల్ ఓవర్స్ లో బాగా వేస్తాడు, డెత్ లో కూడా బాగా వేస్తాడు. లాస్ట్ ఓవర్ లో డెత్ లో బాగా పరుగులు ఇచ్చాడు. బాగా పరుగులు ఇచ్చినా ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు బాగా పరుగులు ఇచ్చాడు. సో డెత్కి వచ్చేస్తే కనుక విల్ ధోని కమ్అవుట్. ధోని వస్తాడా మధ్వాల్ని ఫేస్ చేయడానికి, లేదంటే విల్ ఇట్ బి జడేజానే ఆ ఫినిషర్ రోల్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తాడనేది చూడాలి. ఇద్దరు కూడా జడేజా అండ్ హార్దిక్, ఇక్కడ మనం ఇండియన్ T20 యాంగిల్ అనేది వేద్దాం. ఇద్దరు కూడా ఫినిషింగ్ అబిలిటీస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ గేమ్ లో హార్దిక్ ఫినిష్ చేశాడు, కాదనట్లే, గుడ్ ప్లస్ అది. బట్ అగైన్ అప్పటికే గేమ్ ఫస్ట్ టైం. సో ఒక అయిపోయిన గేమ్ నుంచి ఫినిష్ చేయడం వేరు, అండ్ ముందుకు తీసుకెళ్లి మళ్ళీ కొంచెం ఇరకాటంలో ఉన్న గేమ్ ని ఫినిష్ చేయడం వేరు. ఇద్దరు ముందు చేశాడు కాదనట్లా, బట్ ఈ టీంకి ఇద్దరు కూడా చేయలేకపోయారు. సో వాళ్ళిద్దరు చేస్తే బాగుంటుంది. ఇంకోటి మనం మర్చిపోతున్నాం, బౌన్స్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం, స్లైట్ టర్న్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా స్లైట్ టర్న్ ఉంది అంటే జడేజాని ఆడడం చాలా కష్టం. స్కై కావచ్చు, హార్దిక్ కావచ్చు, వీళ్ళిద్దరూ జడేజాని ఆడడానికి కష్టపడతారు. సో అందుకే లెఫ్ట్ హ్యాండర్స్ ముంబై ఇండియన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పిచ్ను బట్టే కాల్ ఉంటుంది. ముంబై ఇండియన్స్ డెఫినెట్లీ ఇదే లైనప్ తో వెళ్తారు. వాళ్ళకి చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, అన్లెస్ అంటే సీరియస్ గా ఏమైనా జరిగిపోయి, లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ లెగ్ స్పిన్నర్ को लेके आएंगे, పీయూష్ చావ్లా को लेके आएंगे అంటే తప్ప. బట్ అదర్వైజ్ సిఎస్కే గురించి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అవైలబిలిటీ. ఎవరు ఇంజరీతో ఉన్నారు, ఎవరు బాగున్నారు అదే చూస్తారు. వాళ్ళు దే డోంట్ వాంట్ టు చేంజ్. అండ్ ఇటువంటి సర్ఫేస్ మీద డెఫినెట్లీ ఎంత ఫాస్ట్ బౌలింగ్ మంచిగా ఉంటే అంత బాగుంటుంది. ద టూ థింగ్స్ హియర్. ఈ యొక్క మ్యాచ్ గురించి మనం ఆలోచిస్తే కనుక ముంబై ఇండియన్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మొమెంటమ్ ఫేజ్ లో చాలా కాన్ఫిడెంట్ గా అడుగు పెడతారు ఆ ముందు విక్టరీ వల్ల అని. అండ్ అదే జరిగింది. ఆర్సీబీ మీద విజయం కూడా మళ్ళీ సాధించారు. ఈ విక్టరీ కనుక ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించారు అంటే టక్కని చెప్పి వాళ్ళకి 6 పాయింట్లు రావడం, పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళిపోవడం, సడన్ గా వాళ్ళందరినీ భయపెట్టేయడం, ఇది మా టీం అని చెప్పాడు, ఇలాంటివి జరుగుతాయి. సిఎస్కే 2 అవే గేమ్స్ వాళ్ళు ఓడిపోయారు. హైదరాబాద్ ఓడిపోయారు, వైజాగ్ ఓడిపోయారు. సిఎస్కే చపాక్లో జరిగిన 3 గేమ్లే గెలిచారు. ఈ గేమ్ నెక్స్ట్ గేమ్ వాళ్ళకి అవే గేమ్స్. ఈ గేమ్ గెలిచారంటే బివేర్ ఆఫ్ సిఎస్కే, మేము హోమ్లోనే కాదు బయట కూడా ఆడతాం, ముంబై ఇండియన్స్ ఓడించని చూసుకోండి అంటారు. అండ్ ముంబై ఇండియన్స్ ఈ గేమ్ ఓడిపోతే మళ్ళీ పాయింట్స్ టేబుల్ పట్టిక ప్రకారంగా వాళ్ళకి 4 లాసులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దే బి థింకింగ్, అరే ఇదేంట్రా నెక్స్ట్ 8 మ్యాచ్లో మనం కనీసం 6-7 గెలవాలి అని ఒక ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సో
చూడాలి, అన్ని రకాలుగా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఈ యొక్క క్లాష్ అనేది. సండే ఈవినింగ్ మాత్రం సూపర్ 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 ఈవినింగ్ ఇది. వాడ క్లాష్ యాంటీ క్లైమాక్స్ ఉంటుంది, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ వస్తుంది కాబట్టి. అండ్ వీళ్ళిద్దరి మధ్య అసలు వామ్మో, అసలు అవి తలుచుకుంటేనే బాగుంటాయి. బట్ అగైన్ ఇట్స్ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ఆ పాస్ట్ పక్కన పెట్టాలి, ఇక్కడ చూడాలి ఏం జరగబోతుందో. 50-50 బోత్ ఆఫ్ ద టీమ్స్. చెన్నైలో మ్యాచ్ జరుగుంటే కనుక డెఫినెట్లీ అక్కడ కూడా 50-50 అనే కారణం ఏంటంటే ముంబై చెన్నైలో బాగా ఆడింది. ముంబై ఇండియన్స్ చెపాక్లో చాలా బాగా ఆడింది, చెన్నై కూడా వాంఖడేలో బాగా ఆడాడు. కండిషన్స్ ప్రకారంగా ముంబై ఇండియన్స్ కాస్త స్ట్రాంగర్ టీమ్ కనిపించవచ్చు. బట్ ఇందాకే అన్న వాడుకోవడం అనేది సిఎస్కేకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. మీరేమనుకుంటున్నారు?